మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. గంగానదికి హారతులిచ్చారు. ప్రయాగ్రాజ్లో అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరమైన మహాకుంభమేళ కన్నుల పండువగా సాగుతోంది. ప్రతిరోజు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. కాగా మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులు ప్రయాగ్రాజ్కు పోటెత్తారు. మాఘ పూర్ణిమ సందర్భంగా 2 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారుల అంచనా. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అనేక ఘాట్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే మాఘ పూర్ణిమ స్నానంతో తమ నెల రోజుల కల్పవాసి దీక్ష ముగించుకుని దాదాపు 10 లక్షల మంది భక్తులు మహాకుంభమేళా నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. మరోవైపు భక్తులపై హెలికాప్టర్ నుంచి పూల వాన కురిపించారు. మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే తన సతీమణితో త్రివేణి సంగమం దగ్గర పుణ్య స్నానం ఆచరించారు. గంగమ్మ తల్లికి ఆయన పూజలు నిర్వహించారు. ఇదిలా ఉంటే మాఘ పూర్ణిమ కారణంగా భక్తుల రద్దీ గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 11 వరకు మొత్తంగా 46.25 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాకొచ్చి పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహాకుంభమేళాకు హాజరయ్యారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. మహాకుంభమేళాకు ఒక ప్రత్యేకత ఉంది. 114 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మహాకుంభమేళా. ఈసారి జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు ఈ ఆధ్యాత్మిక సంబరం కొనసాగుతుంది. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు మహాకుంభమేళాకు హాజరయ్యారు. పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 7,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. గతంతో పోలిస్తే ఈసారి కుంభమేళాకు 25% అదనంగా స్థలాన్ని కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసారి మొత్తం 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో మహాకుంభమేళా నిర్వహిస్తున్నారు. కాగా మహాకుంభమేళా జరిగే ప్రాంతాన్ని 25 సెక్టార్లుగా విభజించారు. భక్తుల సౌకర్యార్థం 1,850 హెక్టార్ల విస్తీర్ణంలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే మహాకుంభమేళాకు 10,000 ఎకరాల్లో ఏర్పాట్లు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. మహాకుంభమేళా ఏర్పాట్లలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్, రైల్వే మంత్రిత్వ శాఖలు ఈ ప్రత్యేక ఏర్పాట్లలో పాల్గొన్నాయి.